समाचार न्यूज కు స్వాగతం। నిర్మల్ జిల్లా భైన్సా గోపాల్ రావు పటేల్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్లో బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు। ప్రిన్సిపాల్ బుచ్చయ్య బతుకమ్మ పండుగ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు। బతుకమ్మ పండుగ పురస్కరించుకొని పలువురికి బహుమతులు అందజేశారు। ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు। ఈరోజు జిఆర్పి జేడీసీ భైన్సా డిస్ట్రిక్ట్ నిర్మల్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాం। ఈ బతుకమ్మ సంబరాలనే ఈ పండుగకు తెలంగాణలో ఎంతో ప్రాముఖ్యత ఉంది। అందులో తెలంగాణలో జరుపుకునే అన్ని పండుగల కంటే ఈ బతుకమ్మకు చాలా ప్రాధాన్యం ఉంది। ఈ బతుకమ్మ పండుగలో ముఖ్యంగా ప్రకృతి సిద్ధంగా పెరిగినటువంటి పువ్వులు ఉంటాయి। అందులో ప్రధానంగా గునుగు పువ్వు ఉంటుంది, తంగెడి పువ్వు ఉంటుంది, కట్ల పువ్వు ఉంటుంది। అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ కళాశాలలో మా స్టాఫ్ అండ్ విద్యార్థుల ఆధ్వర్యంతో వాళ్ళ యొక్క సహకారంతో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నేచురల్గా మేము ఆర్గానిక్ తోట కూడా వేసినాం। ఆ తోటలో స్వయంగా సాల్రు మరియు విద్యార్థులు పూల తోట పండించి ఆ తోటలో పండినటువంటి బంతి పూలనే స్వీకరించి బతుకమ్మ పేర్చారు। కాబట్టి ఈ బతుకమ్మ పండుగ తెలంగాణలో ఉన్నటువంటి ఆడబిడ్డలకు మరియు ఇంటికి కొత్తగా పెళ్ళైనటువంటి అల్లుళ్లకు ఇది చాలా మంచి ఆనందాన్ని ఇచ్చే పండుగ। ఇది పల్లెటూరులో కానీ పట్టణంలో కానీ ప్రాంతీయ భేదం లేకుండా ముఖ్యంగా పల్లెటూరులో చాలా గ్రాండ్గా జరుపుకుంటారు। ఇప్పటి వరకు పంటలు వస్తాయి, ఆ పంటలను ఆస్వాదిస్తూ చాలా చక్కగా జరుపుకునే పండుగ। కాబట్టి ఈ పండుగకు తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ఉంది। ఈ పండుగకు ఈరోజు కళాశాలలో జరుపుకున్నటువంటి బతుకమ్మ వేడుకలకు చాలా గ్రాండ్గా జరిగినాయి। ముందస్తుగా ఈ బతుకమ్మ వేడుకలు మేము జరుపుకుంటున్నాం। కాబట్టి ఈ బతుకమ్మ వేడుక తెలంగాణ గవర్నమెంట్ ఒక అఫీషియల్ పండుగగా ఏర్పాటు చేసింది। అందులో తంగేడు పువ్వును కూడా గవర్నమెంట్ రాష్ట్రీయ పుష్పంగా కూడా పరిగణించింది। కాబట్టి ముందస్తు ఈ కళాశాలలో స్టాఫు మరియు బోధనేతర సిబ్బంది విద్యార్థులకు మళ్ళా ఈ భైన్సా పట్టణంలో ఉన్నటువంటి ఊరు ప్రముఖులకు విలేకరులకు మరియు రాష్ట్ర అక్క చెల్లెలకు మిగతా అధికారులకు అనధికారులకు ముందస్తు బతుకమ్మ సంబరాల శుభాకాంక్షలతో పాటు దసరా పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ మా కళాశాలకు మంచి రిజల్ట్ వచ్చి పిల్లలు మంచి చదువుకొని మన ఉద్యోగాలు రావాలని బతుకమ్మ గౌరమ్మను ఈ సందర్భంగా వేడుకుంటున్నాం। ప్రపంచమంతా పువ్వులను అలంకరణగా చేసి మరి వాటిని ఉపయోగిస్తుంటే నా తెలంగాణ సంస్కృతి ఆ పువ్వులనే దేవతగా చేసి మరి కొలుస్తుంది। పువ్వులను దేవతగా చేసి కొలవడంలో ఏమిటి అని అంటే ఆచారం, ఆ పువ్వులలోని స్వచ్ఛత, ఆ పువ్వులలోని సుకుమారత్వం, ఆ పువ్వులలోని మరి గుబాలింపు అది మనిషి జీవితంలో మానవ జీవితంలో రావాలని ఆ విధంగా తెలంగాణ సంస్కృతి ప్రపంచానికి ఏ విధంగానైతే ఈ బతుకమ్మ వేడుక ద్వారా చాటింపడం అనేది జరుగుతుంది। ఈ కళాశాలలో ఘనంగా మా ప్రిన్సిపాల్ గారి ఆధ్వర్యంలో మరి గత 4 రోజులుగా ఈ ఉత్సవానికి వారి యొక్క ప్రోత్సాహంతో అధ్యాపకుల యొక్క కృషితోటి వివిధ రకాలుగా అన్నిటినీ సేకరిస్తూ మరి ఈ మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ తోడుగా ఈ వేడుకలు ఘనంగా నిర్వహించడం అనేది ప్రిన్సిపాల్ గారి యొక్క వారి కృషికి ఇది నిదర్శనంగా చెప్పుకోవాలి। విద్యార్థులు మహిళా సాధికారత ఆధ్వర్యంలో మరియు ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గోపాలరావు పటేల్ ప్రభుత్వ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలను జరుపుకుంటున్నాం। ఈ ప్రిన్సిపల్ సార్ మరియు స్టాఫ్ అందరూ దీనికి బాగా సహకరించారు। విద్యార్థులను బాగా ప్రోత్సహించి 3 రోజుల నుంచి స్టూడెంట్స్ మరియు విద్యార్థులంతా కష్టపడ్డారు। ఈరోజు ఉదయాన్నే వచ్చి బతుకమ్మ చేసి బతుకమ్మ సంబరాలను వేడుకలను మొదలుపెట్టాం। తెలంగాణ వచ్చాక ఈ పండుగ చాలా పెద్ద మొత్తంలో ఘనంగా జరుపుకుంటున్నాం। ప్రకృతిని గౌరవించే మరియు ప్రకృతిని పూజించే సంస్కృతి మనది। పువ్వులని దైవంగా భావించే సంస్కృతి మనది। మన పరిసరాల్లో దొరికే తంగేడు,
మరియు గునుగు పూలతో బంతి పూలతో కలిసి బతుకమ్మను పెరిచి గౌరమ్మ పెట్టి పూజించి అందరూ ఆడపిల్లలు పుట్టింటికి వచ్చి మంచిగా ఘనంగా జరుపుకుంటారు. ఈ కళాశాలలు ఇంత అద్భుతంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఈసారి బుచ్చయ్య సార్ వచ్చిన తర్వాత ఇంకా ఘనంగా వేడుకలు అనేవి జరుగుతున్నాయి. మేము ఈ కళాశాలలో చదువుకోవడం గోపాలరావు పటేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈరోజు మేము బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నాం. దీనికి మా ప్రిన్సిపల్ సార్ మరియు స్టాఫ్ సిబ్బంది అంతా చాలా సహకరించారు. తెలంగాణ వచ్చాక జరిగిన అతిపెద్ద పండుగ. మేము దీన్ని చాలా సంతోషంగా జరుపుకున్నాం. ప్రకృతిని కొలిచే సంస్కృతి మనది. ప్రకృతిని దైవంగా భావించే సంస్కృతి మనది. బతుకమ్మ అంటే బతుకునిచ్చేది మనకు. పుట్టింటి వాళ్ళంతా తన పుట్టింటికి వచ్చి ఆడపిల్లలంతా ఘనంగా జరుపుకునే పండుగ ఇది. ప్రకృతి అంటే దైవం మన దృష్టిలో. మన తెలంగాణ సంస్కృతిలో ప్రకృతి అంటేనే అమ్మవారు. గోపాలరావు పటేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బతుకమ్మ జరుపుకుంటున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ బతుకమ్మ పండుగ ఎక్కడ మేము ఆడలేము. ఈ కాలేజీలో గోపాలరావు పటేల్ కాలేజీలో బతుకమ్మ అనేది చాలా ఘనంగా చేస్తున్నారు. అందరూ ప్రిన్సిపల్ సార్ మరియు మా స్టాఫ్ సిబ్బంది మొత్తం అందరూ కలిసిమెలిసి ఈ ప్రోగ్రామ్ని